ఆయన్ని అందరికీ సమ్మర్ అంటేనే ఐస్ క్రీమ్ని అందరూ ఎంతగానో ఇష్టపడుతుంటారు. అలాంటి ఐస్ క్రీమ్ని ఎటువంటి కెమికల్స్ లేకుండా హెల్తీ వేలో ఇంట్లోనే 3 ఐటమ్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మెయిన్ ఐటమ్స్ ఏంటంటే కర్బూజా, షుగరు, ఫ్రెష్ క్రీము. ఈ 3 ఉంటే ఇంట్లోనే ఫ్రెష్గా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా కర్బూజాని తీసుకుని పైన కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో సీడ్స్ అనేవి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి పక్కన పెట్టుకుని, ఇదైతే చాలా సింపుల్ ఐస్ క్రీము. ఒక 10 మినిట్స్లో అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారు. బయట మనం చూస్తున్నాము కెమికల్స్ వేసి ఐస్ క్రీమ్స్ అనేవి తయారు చేస్తున్నారు. అలా కాకుండా ఇలా హెల్దీ వేలో మనం పిల్లలకి ఐస్ క్రీమ్ కనుక తయారు చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే ముందు లేదంటే ఎవరైనా బయట నుంచి వచ్చే ముందు మనం సర్ప్రైజ్గా అయితే పెట్టామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ సర్ప్రైజ్ కూడా ఫీల్ అవుతారు. లోపల క్రష్ అనేది తీసేటప్పుడు కర్బూజాకి హోల్స్ పడకుండా జాగ్రత్త పడాలి. లోపల మొత్తం క్లీన్గా నీట్గా అయితే క్రష్ అనేది రిమూవ్ చేయాలి. చాలా జాగ్రత్తగా అనేది రిమూవ్ చేయాలి, ఎందుకంటే కర్బూజాకి హోల్స్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు తీస్తున్నా కదా, అలా సేమ్ వేలో ప్రిపేర్ చేస్తే ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది. చాలా ఈజీగా అయితే లోపల మనం క్రష్ అనేది తీసేయచ్చు. మనం చేసిన ఐస్ క్రీమ్ కానీ ఏదైనా డిష్ని కానీ వేరే వాళ్ళు ఇష్టంగా తింటే అది మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ ఐస్ క్రీమ్లో ఫ్రెష్ క్రీమ్ బదులుగా మిల్క్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ ఆడి మిక్సీలో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్టీగా అయితే ఉంటుంది. మొత్తం అంతా క్లీన్గా అయితే తీసేసాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ కర్బూజాలో క్రష్ని స్లోగా అయితే రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ క్రష్ని అయితే రిమూవ్ చేసేయాలి ఫస్టే, ఎందుకంటే ఐస్ క్రీమ్స్కి సీడ్స్ అనేవి టేస్ట్ బాగోవు. కాబట్టి నీట్గా క్రష్ అయితే తీసేసుకుని ఒక జ్యూస్ మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం. మొత్తం క్రష్ అంతా కూడా మిక్సీ జార్లో అయితే వేసేసేయాలి. మనకు కావాల్సినంత క్వాంటిటీలు అయితే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మనకి దగ్గరలో ఉన్న ఫ్రెష్ క్రీమ్ అయితే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే దాంట్లోనే మీకు కావాల్సినంత క్వాంటిటీ షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కావాల్సినంత కొద్దిగా షుగర్ని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే ఈ మూడింటిని కలిపి మనం మిక్సీ అయితే నీట్గా పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో అయితే కర్బూజా పండుని పెట్టుకుని దాంట్లో ఈ జ్యూసర్ని దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఏమైనా క్వాంటిటీ మిగిలితే దాన్ని మనం ఏదైనా గ్లాస్లో కానీ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కర్బూజా పైన మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మనం దానిపైన అయితే పెట్టేయాలి. గ్లాసుకి కూడా మనం ఏదైనా టిష్యూ కానీ మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది మనం గ్లాస్కి అట్లా పైన అయితే పెట్టుకోవచ్చు. మన దగ్గర ఏది అవైలబుల్ ఉన్నా అది పెట్టుకోవచ్చు. నేను ఐస్ క్రీమ్ కోసం స్టిక్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను.
మన దగ్గర లేకపోయినా స్పూన్ అయినా పెట్టుకోవచ్చు. మన దగ్గర ఉన్న వస్తువులతో వెళ్తే మన దగ్గర ఉన్న వాటితోనే ఇట్లా నీట్గా ఐస్ క్రీమ్ని అయితే హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. తక్కువ టైంలో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. తర్వాత ఫ్రిడ్జ్లో అయితే మనం వీటిని పెట్టేసుకోవాలి. తర్వాత ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూద్దాం. 10 hours తర్వాత చూస్తే మన ఐస్ క్రీమ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. నాకు ఈ ఐస్ క్రీమ్ని పీసులుగా కట్ చేయడానికి అయితే కొంచెం కష్టంగానే అనిపించిందండి. కానీ టేస్ట్ విషయానికి వస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా ఇలా వస్తుందని. చాలా చాలా బాగా వచ్చిందండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా హెల్దీ వేలో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా కర్బూజా అనేది ఒంటికి చలవ చేస్తుంది. ఐస్ క్రీమ్ అయితే బాగా వచ్చింది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని